పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, 23వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం తపస్కాల 3వ ఆదివారంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఈనాడు పఠనాలు వాటి యొక్క సారాంశము మనము తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి వారమంతా కూడా నీకు ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి మీరు చేసిన పని పట్ల అన్నింటిలో తోడుగా ఉండి మరి ఆదివారాన్ని దేవా మీరు మాకు దయచేసినందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆదివార సమయమున హృదయ పరివర్తన గురించి మీరు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి హృదయ పరివర్తన చెంది దేవా మా యొక్క జీవితంలో నిన్ను చేరేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ, ఈనాడు దేవా మేము ధ్యానం చేయబోయేటువంటి ఈ అంశాన్ని మీరు దీవించి ఆశీర్వదింప చేయమని, అనేక మంది ఈ యొక్క వాక్య భాగాన్ని విని మీరు పొందడానికి కృప చూపమని, ప్రత్యేకంగా నేను మాట్లాడుతుండగా నాలో ఉండి మీరు మాట్లాడమని, మంచి వాక్యాన్ని ఈరోజు మాకు అందింప చేయమని ఈ మా మనవలన్నింటినీ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు పఠనాలు దానికి సంబంధించి కథ పాటలు మనం ఈ యొక్క సమయంలో ధ్యానం చేద్దాం. ఈరోజు మొట్టమొదటి పఠనంలో దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడినట్టుగా మనము అక్కడ చూస్తాం. ఎందుకంటే దేవుడు మాట్లాడి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ఇనుప పిడికిళ్ల నుండి వారిని విడిపించు అని చెప్పి భగవంతుడు యావే దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ యొక్క శ్రమలో నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల నుండి వారిని విముక్తులు చేయి అని చెప్పి అక్కడ ప్రాధేయపడుతున్నాడు భగవంతుడు. ఇక రెండో పట్టణానికి వచ్చేసరికి అక్కడ పౌలు గారితో చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎడారిలో ఆధ్యాత్మికముగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి, ఒకే పానీయమును తాగిరి, అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదురు చేయబడినవి సనుగుకొని గొనుగుకొని ప్రాణముల మీదకి తెచ్చుకొనిరి అని అక్కడ మనము వింటున్నాం. మొట్టమొదటి పట్టణంలోనేమో అయ్యా నా బిడ్డలను విడిపించమని దేవుడు మోషేని పంపినప్పుడు మోషే విడిపించగా వాళ్ళు ఏం చేశారంటే అరణ్యంలోకి వెళ్ళి ఎలా పడితే అలా ప్రవర్తించి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. విడిపించబడినటువంటి వాళ్ళు విడిపించబడ్డారు, తర్వాత దానికి తర్వాత విచ్చలవిడి జీవితాన్ని జీవించి ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ సువిశేషంలో వచ్చేసరికి మీరు హృదయ పరివర్తనం చెందండి, హృదయ పరివర్తన చెందకపోతే అందరూ నాశనం అవుతారని చెప్పి యేసుక్రీస్తు వారు 2 పట్టణాల గురించి క్లుప్తంగా ఈరోజు మనకు తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి అంజురపు చెట్టు ఉపమానాన్ని కూడా దేవుడు మనకి బోధింపచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం హృదయ పరివర్తన గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ హృదయ పరివర్తన అంటే ఏమిటి మనము ధ్యానం చేద్దాం ఒక కథ ద్వారా. చాణక్యుడు చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఆయన ఉండేటువంటి రోజులవి. అయితే ఆనాటి కాలంలో తుఫాను ద్వారా అక్కడ అందరూ కూడా చలికి వణిగిపోతూ చాలామంది చనిపోతూ, పేదలైతే కప్పుకోవడానికి కూడా ఆ కమ్మడు లేక చచ్చిపోయేటువంటి రోజులవి. ఆ కాలంలో చంద్రగుప్తుడు ఏం చేశాడంటే చాణక్యుడిని సంప్రదించి, ఇదిగో మన రాజ్యంలో ఉన్నటువంటి పేదల వాళ్ళందరికీ కూడా ఇదిగో కొన్ని కమ్మళ్లను మనము ఇద్దామని చెప్పి ఆయన చెప్పాడంట. సరే వారు మాట్లాడుకొని కొన్ని కమ్మళ్లను గుట్టలుగా చాణక్యుని యొక్క ఇంటికి పంపించారు. ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది దొంగలు ఏం చేశారంటే ఈ కమ్మళ్లను మనము దొంగిలించాలని చెప్పేసి వాళ్ళు పథకం వేసి ఆ రోజు రాత్రి చాణక్యుని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి చూసినటువంటి సందర్భాన్ని చూసి ఈ దొంగలు ఆశ్చర్యపోయారు. ఏమిటి ఆ ఆశ్చర్యం అంటే, వాళ్ళు చాణక్యుడు ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు కింద చాప మీద పడుకొని ఉన్నారు, పాత దుప్పట్లు కప్పుకొని ఉన్నారు, దానికి తోడు అవి మధ్యలో చినిగిపోయి కనపడుతున్నాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు దొంగలు.
ఇక్కడ ఇన్ని కమ్మళ్ళు ఉన్నాయి కదా, ఒకటి తీసుకుని కప్పుకోవచ్చు కదా, ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు కనుక్కుందామని చెప్పి ఒకళ్ళు మాట్లాడుకొని సరేననుకొని చాణక్యుడిని లేపారు. అయ్యా చాణక్యుడి గారు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి అని చెప్పి లేపారు. అయ్యా ఇదిగో రాజుగారు ఈ కమ్మలన్నీ కూడా పంచమని మీకు ఇచ్చారు. మీరు ఈనాడు ఈ యొక్క చినిగిపోయిన కమ్మళ్ళు కప్పుకోకపోతే అందులో నుంచి మీరు మీ అమ్మగారు ఈ కమ్మలు తీసుకుని కప్పుకొని వెచ్చగా పడుకోవచ్చు కదా అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ చాణక్యుడు ఏం చెప్పాడంటే, ఆ ఈ కంబళ్ళు పేదవారివి, ఈ కంబళ్ళు అభాగ్యులవి, కాబట్టి ఈ వారికే సొంతం, ఇవి నాకు కాదు. ఇది గనక నేను తీసుకొని కప్పుకుంటే, నేను అమ్మగారు కప్పుకుంటే, ఇదిగో దొంగకి నీకు నాకు ఏమి తేడా ఉంది, నేను కూడా దొంగనే కదా అని చెప్పి అన్నాడట. వెంటనే ఆ దొంగ మనసులో కళ్ళు చెమల్చుకున్నాయి, కళ్ళమిట్టి నీళ్లు కారాయి. వెంటనే ఆ మనసు మారి కాళ్ళ మీద పడి, చాణక్యుడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడట ఆ దొంగ. హృదయ పరివర్తనం అంటే ఇట్లా ఉండాలి. మారు మనస్సు అనేటువంటిది ఇలా మన జీవితంలో రావాలి. మనము చాలాసార్లు ఇలాంటి చూసి ఉంటాం. కొన్నిసార్లు మనము తెలియక పొరపాటు చేసినప్పుడు అయ్యో క్షమించండి నేను పొరపాటు చేశానని చెప్పేసి కొంతమంది ఒప్పుకుంటారు. అయితే కొంతమంది చేశాను ఏంటి, ఏందంట ఇప్పుడు, ఏం చేస్తారంట, ఆయన చేస్తుంది చేసుకోమను అని చెప్పి అనేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. కానీ అది సరైనటువంటి జవాబు కాదు. ఒక క్రైస్తవుడిగా మనం ఏమిటంటే మన హృదయాన్ని మార్చుకునే విధముగా ఉండాలి, పశ్చాత్తాపడే విధముగా ఉండాలి, ఒక మాటకు లోబడి జీవించే విధముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో, మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలంలో దేవుడు వారిని గూర్చి పట్టించుకోనలేదు. అజ్ఞానులుగా ఉన్నటువంటి కాలంలో దేవుడు వారిని గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎల్లెడల ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఒక ఆజ్ఞ. మీరు హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి, దేవుని విశ్వసించండి అని దేవుడు గట్టిగా ఆజ్ఞ ప్రకారంగా చెబుతున్నాడు. వెనకటి కాలంలో లేదా గత కాలంలో ఎప్పుడో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం మాట్లాడలేకపోయాడు. కానీ రాను రాను ఈ యొక్క పాపకార్యాలు పెరిగిపోతూ ఉన్నాయి, దుష్టకార్యాలు పెరిగిపోతూ ఉన్నాయి, దుష్కార్యాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే హృదయ పరివర్తన చెందాలి అని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. మనము హృదయ పరివర్తన చెందితేనే మనము దేవునికి బిడ్డలమవుతామని దేవునికి వాక్యం సెలవు చేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మామూలు నీరు దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత అవి తీర్థాలుగా మారిపోతున్నాయి. గమనించారో లేదో? ఒక మామూలు నీళ్లు దేవాలయానికి వెళ్ళిన తర్వాత తీర్థాలుగా మారిపోతున్నాయి. ఒక బూడిద పేపర్లతో అదేవిధముగా ఆ మానికొమ్మలతో తయారు చేసినటువంటి ఒక బూడిద దేవాలయానికి వెళ్ళిపోయి ఏమవుతుంది, అది విభూతిగా మారిపోతుంది. దాన్ని మనం నొసట కూడా ధరిస్తూ ఉన్నాం విభూతిగా. ఆ తర్వాత మామూలుగా ఉన్నటువంటి గోధుమ పిండి ఒక రొట్టెను కాల్చినప్పుడు ఆ రొట్టె దేవాలయంలోనికి వెళ్ళి ప్రభు యొక్క శరీరముగా మారుతుంది. ద్రాక్షలత దాని నుంచి వచ్చేటువంటి రసము తీసి అది దేవాలయానికి వెళ్ళినప్పుడు అది యేసుని యొక్క రక్తముగా మారుతుంది. పలహారాలు ఏమైనా దేవునికి ఇచ్చినప్పుడు అవి దేవుని యొక్క నైవేద్యములుగా మారిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటప్పుడు చాలా ఉన్నాయి. కానీ మానవుడు దేవాలయంలోకి వెళ్ళి మళ్ళా మానవుడుగానే తిరిగి వస్తున్నాడు, కానీ అందులో హృదయ పరివర్తన అనేది చెందటం లేదని దేవుడు బాధపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దర్శన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో, కనుక హృదయ పరివర్తన చెందుడు, లేనిచో నేనే త్వరగా మిమ్ము చేరి నా నోటి నుండి వెలువడు ఖడ్గమున వారితో యుద్ధము చేసేదను అని యేసుక్రీస్తు వారు భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? హృదయ పరివర్తన చెందండి, లేకపోతే ఏం చేస్తాను, నేనే మిమ్ము చేరి నా నోటిలో ఉన్న ఖడ్గంతో వారిని హరించి వేస్తాను. ఖడ్గమే అవసరం లేదు, ఆయన యొక్క వాక్కే ఒక ఖడ్గం. ఆ వాక్ ద్వారా మనల్ని అందరినీ కూడా నాశనం చేయగలడు దేవుడు. కాబట్టి మనం హృదయ పరివర్తన చెందాలని, ఆ నాశనం కాకుండా ఉండాలని దేవుని యొక్క ఆశ.
ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో, మీరు మీ బుద్ధిని మార్చుకుందురేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ నేలపై మిమ్ము బ్రతకనిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మీ యొక్క హృదయాన్ని గనక మార్చుకోనకపోతే నేను పితరులకు ఇచ్చినటువంటి శాశ్వతంగా ఇచ్చినటువంటి భుక్తమైనటువంటి నేల మీద నేను మిమ్మల్ని బ్రతకనిస్తా, లేకపోతే మిమ్మల్ని సర్వనాశనము చేస్తా. కాబట్టి మనం మనసు మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి, హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన చెంది దేవుని ప్రార్థించినప్పుడు మనకు ఈ భూమి మీద నివసించేటువంటి హక్కు ఉన్నది అని భగవంతుడు చెబుతున్నాడు. లేకపోతే మనము దేవునికి బిడలం కాదేమో అని అంటాడు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 28, 29 వచనాల్లో తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒక యజమానుడికి. ఆ ఇద్దరు కుమారుల్లో పెద్దవానికి చెబుతున్నాడు, అయ్యా ఈరోజు ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేయమని చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే నేను పోనని చెప్పాడు. చిన్న కుమారుడిని పిలిచాడు, అయ్యా ఈరోజు ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేయమంటే నేను వెళ్తున్నానని చెప్పాడు. ఇక్కడ ఏం జరిగింది? చిన్న కుమారుడు వెళ్తానని చెప్పి వెళ్ళలేదు, కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే వెళ్ళనని తన మనసు మార్చుకొని పొలానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వ్యక్తులుగా, మనసు మార్చుకునేటువంటి వ్యక్తులుగా ఈరోజు మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. యోనా గ్రంథంలో మనం చూస్తాం 3వ అధ్యాయం 8వ వచనంలో, నరులు పశువులు కూడా గోనె తలపవలెను, ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలెను, అందరూ తమ దుష్ట ప్రవర్తనను మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలను అని యోనా ప్రవక్త ఆ నినివే పట్టణంలో తిరిగి చెబుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా హృదయ పరివర్తన చెందారు, తమ హృదయములను మార్చుకున్నంత మాత్రాన ఏమైంది? తమ నినివే పట్టణాన్ని రక్షించుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షింపబడ్డారు, దేవుని తెలుసుకున్నారు, పాపక్రియలు మానివేసి మంచి వ్యక్తులుగా వాళ్ళు జీవించారు. అలాంటి వ్యక్తులుగా మనము ఈరోజు ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఒకరోజు ఆమోస్ గారికి ఒక దర్శనం వచ్చిందట. 8వ అధ్యాయము 1-2 వచనాలు అక్కడ చదువుకుంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆమోసు నీకు ఏమి కనబడుతుంది అని అన్నాడు. ఆయన అన్నాడు, వేసవికాలపు పండ్ల గంప కనపడుతుంది అని చెప్పేసి అని అన్నాడు. వేసవికాలపు పండ్లు ఉన్నటువంటి ఒక గంప కనపడుతుంది. అయితే దేవుడు అంటున్నాడు ఏమనంటే, అతడు ఇట్లనెను, నా ప్రజలు పాపము పండినది. ఈ గంపలో ఏ విధంగా అయితే పండ్లు ఉన్నాయో, పండినటువంటి పండ్లు ఉన్నాయో, అదేవిధంగా ఇదిగో నా ప్రజల యొక్క పాపాలు కూడా పండిపోయాయి. ఇక అంతము వచ్చినది, నేనిక మనసు మార్చుకొనను, వారిని శిక్షింపక దాటిపోను అని భగవంతుడు అంటున్నాడు. చూడండి, పండిపోయినటువంటి వాళ్ళముగా మనం ఉన్నాం. పండు ఏ విధంగా అయితే పండిపోయి ఏం చేస్తుంది? అది రాలిపోతుంది. కాబట్టి మనం కూడా ఈరోజు పాపాలు చేసి 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 పండిపోయి ఉన్నాం. కాబట్టి ఆయన ఇన్నాళ్ళు చూశాడు, నువ్వు మారతావు, ఒక మంచి బిడ్డగా అవుతావు, నా యొక్క సన్నిధికి చేరుతావు, నా పరలోక రాజ్యానికి వస్తావు అని చెప్పి ఎన్నాళ్ళు చూశాడు. ఏది? అంజూరపు చెట్టుని ఏ విధంగా అయితే చూశాడో, అంజూరపు చెట్టు కూడా 3 సంవత్సరాల నుంచి కాపు కాయటలేదు, తిందామని చూస్తే ఒక్క పండు లేదు. అప్పుడు ఏం చేశాడు? ఆ సేవకుడితో నరికివేసి అనవసరంగా భూమిని ఆక్రమిస్తుందంటే, అయ్యా ఒక్క ఏడు ఓపిక పెట్టండి, ఈసారి నేను ఏం చేస్తాను, పాది వేస్తాను, శుభ్రంగా దానికి నీరు పెడతాను, ఎరువు వేస్తాను, ముందుకు ఫలించిందా సరే, లేకపోతే మీరు చెప్పినట్టు నరికి వేద్దామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి పండ్లు పాపాలు చేసి చేసి పండిపోయి ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు నేను అంతం చేస్తాను, నా మనసు మార్చుకోను, నేను తప్పకుండా చేస్తానని చెప్పేసి భగవంతుడు ఈ రోజున అంటున్నాడు. కాబట్టి ఆయన కోపము ఎంతగా మన పైన ఉన్నదో చూడండి. మనం హృదయ పరివర్తన చెందకుండా, దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి దేవునికి కోపం రగిలిపోతూ ఉంది. కాబట్టి దేవునికి బిడ్డలారా, మనం ఎలా ఈరోజు జీవిస్తున్నాం ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు మందలించినాను, హృదయమును మార్చుకొని వాడు తలవని తలంపుగా మరలా కోలుకోని రీతిగా అతడు నాశనమవుతాడు అంటున్నాడు భగవంతుడు. చూడండి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు హృదయాన్ని మార్చుకోని, ఎన్నిసార్లు చెప్పాలి హృదయ పరివర్తన చెందని, ఎన్నిసార్లు చెప్పాలి దుష్టకార్యాలు చేయొద్దని, ఎన్నిసార్లు చెప్పాలి పాపం చేయొద్దని, నా ఉగ్రత రాబోతుందని భగవంతుడు చెప్పినప్పటికీ కూడా నీవు నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మనం పాపాలు చేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు మందలించినా హృదయాన్ని మార్చుకునే వాడు తలవని తలంపుగా మరలా కోలుకొని రీతిగా అతడు నాశనం అవుతాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా,
గమనించండి. అలాంటి శాపాలు, అలాంటి పాపాలు మనం చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. భక్తులు అంటున్నాడు, హృదయ పరివర్తన లేకుండా మనము ఎన్ని దానాలు ధర్మాలు చేసినా అవి లెక్కకు రావు. హృదయ పరివర్తన లేకుండా, మంచి మనసు లేకుండా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ అవి లెక్కకు రావు. కానీ నీవు దాన ధర్మాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక మంచి వ్యక్తిగా హృదయ పరివర్తన కలిగినటువంటి దేవుని బిడ్డల భక్తిపదముగా నీవు జీవించినప్పుడు దేవునికి రాజ్యానికి నువ్వు చేరుకుంటావు. కాబట్టి అది మనకు ముఖ్యమైనటువంటిది. పరివర్తన జీవితము మనకు ముఖ్యమైనటువంటిది. కాబట్టి అట్టి జీవితము, అట్టి భాగ్యం భగవంతుడు మనకు దయచేయమని ఈ ప్రార్థన హృదయపూర్వకముగా వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. దీనికి సంబంధించి పాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి పాఠానికి సంబంధించినటువంటి పాట రాగములు, ప్రవేశ గీతానికి పాడుకోవచ్చు. ఇది రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం, గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. చరణములో మండుచున్న పొదలో దర్శనమైన యావేను కొలిచెదము. అది ఆ పాట ఉంది, ఆ రీతిగా పాడుకొనవచ్చు. తర్వాత ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. చరణంలో మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. ఈ పాట కూడా పాడుకోవచ్చు. తర్వాత నాకు ఒక పాట, ఇది హృదయ పరివర్తన గురించి. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, నా హృదయము నిండా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది, వశము చేసుకో నా హృదయాన్ని. ఈ పాట కూడా పాడుకోవచ్చు. తర్వాత నేను ఎప్పుడో ఒక పాట విన్నాను, గుర్తు రావట్లేదు. అది మండుచున్న పొదలు స్వరమై అనే పాట కూడా ఒకటి ఉంది. అది దయచేసి తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి. ఆ పాట నాకు ఎతికాను కానీ అర్థం కాలేదు ఆ పాట. కాబట్టి ఈ పాటలు ఉన్నాయి. ఈ పాటలు అదేవిధంగా ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. సమయం చాలా అవుతుందని నేను కొంచెం ఇప్పుడు తగ్గించి చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క ప్రసంగం మీ యొక్క అనుదిన జీవితంలో మీకు నచ్చితే మీ యొక్క గ్రామాల్లో ఉపయోగించుకోనండి, పాటలు ఉపయోగించుకోనండి. పాటలు గాయకులు ఇంకా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.